చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగం ఉంటాను. ఒక 20 నిమిషాలు నేను ముగించే ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. ఇప్పటి వరకు ఈ అమూల్యమైన సంగతులు ఆత్మీయ తండ్రి ద్వారా మాకు వినిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది మాటలు పిల్లలకు వివరిస్తుండగా సమయోచితమైన జ్ఞానంలో ప్రసాదించడం వేడుకుంటూ క్రీస్తునామమున ఈ ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు భౌగోళికంగా ప్రపంచం ఏమి బాగోలేదు. యుద్ధ వాతావరణాలు ఉన్నాయి, భూకంపాల్లో ఉన్నాయి, రాజ్యం మీదకి రాజ్యం. ఇప్పటి వరకు మన యుద్ధాలు మనం చూసాం. అంటే ఇరాన్ అమెరికా మీదకి రావటం, అమెరికా జపాన్ మీదకి రావటం, ఇలా దేశాల మధ్య శత్రుత్వం అనేది, దేశాల మధ్య ఆధిత్య పోరు అనేది జరుగుతుంది. వాళ్ళ అంచనా ప్రకారం ఏంటంటే, ఒక దేశాన్ని కొలగొట్టాలి అన్నా, ఒక దేశం మీద విజయం సాధించాలన్నా ముందు ఏం చేస్తారు అంటే శత్రువుని అంచనా వేస్తారు. ఏంటండి? శత్రువుని అంచనా వేస్తారు. ఇప్పుడు అమెరికా ఇరాన్ పట్టాలనుకుంది అనుకోండి, ఆ ఇరాన్లో ఉన్న బలం ఏంటి, వాళ్ళ బలహీనతలు ఏంటి, వాళ్ళ యుద్ధ సామాగ్రి ఎంత ఉంది, సైన్యం ఎంత ఉంది, వీటన్నిటిని కూడా ఆలోచించుకుంటారు. ఆలోచించకుండా ఏమి ప్రారంభించరు. అంటే ఒక యుద్ధానికి వెళ్ళటానికి ఎన్ని ఆలోచనలు కలిగి వాళ్ళు ప్రణాళికలు వేసుకుంటారో మనందరికీ తెలుసు. అలా ఆలోచన లేకుండా, ప్రణాళికల ప్రకారంగా లేకుండా, ప్లాన్ ప్రకారంగా లేకుండా ఎలాగైతే వెళ్ళారు అనుకోండి, విఫలం అయిపోయే సందర్భాలు చాలా ఉంటాయి. అంటే మన దగ్గర ఏదైతే తక్కువ ఉందో దాన్ని మనం జమ చేసుకుంటాం, ఎక్కువగా దాన్ని చేసుకుంటాం. ఎక్కువ చేసుకున్న తర్వాత దాన్ని ఉపయోగించే స్థితిని బట్టి మనం దాన్ని మార్చుకుంటాం. కనుక ఈ విధంగా దేశాల మధ్య శత్రుత్వాలు, దేశాల మధ్య ఆతిథ్య పోరు జరుగుతున్న ఈ సందర్భాల్లో కుటుంబాలు కూడా, పరిశుద్ధమైన కుటుంబాలు కూడా పతనావస్థలోకి జారిపోయే ప్రమాదాలు కూడా లేకపోలేదు. కనుక ఈ విషయాలు మనం ఆలోచించుకునే ముందుగా ఎందుకు ఇవి జరుగుతున్నాయి, ఈరోజు సంఘంలో ఉన్న పరిస్థితులు కూడా బాగోలేదు. ఎలాగైతే రాజ్యం మీదకి రాజ్యం నడుస్తున్నప్పుడు శత్రువు మీద అంచనా వేస్తారు, ఆ అంచనా ప్రణాళిక వేయక ముందు ఎవరైతే, ఏ రాజ్యం అయితే ఓడిపోతుందో, ఏ దేశం అయితే ఓడిపోతుందో వాళ్ళందరూ ఒక చాట కూర్చొని ఒక ప్రణాళిక వేసుకుంటారు. ఏమని, ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఏవి మన దగ్గర ఏ కొరతగా ఉన్నాయి, ఏ మందుగుండ సామగ్రి మన దగ్గర కొరతగా ఉంది, ఎవరు తప్పు చేశారు, ఈ లోటుపాట్లు ఏంటి, మళ్ళా రేపు వాళ్ళని అటాక్ చేస్తే మనం మళ్ళా తిరిగి యుద్ధం చేయడానికి ప్రణాళికలు వేసుకోవాలి. మొదట ఈ తప్పు జరిగింది కాబట్టి మనం మళ్ళా వైఫల్యం చెందకూడదని వాళ్ళు ఒక ప్రణాళికలు వేసుకుంటారు. కనుక మన కుటుంబాల్లో గురించి, మన శరీర సంబంధమైన వాటి గురించి కూడా మనం ఆలోచించుకుంటే ఎక్కడో యుద్ధాలు జరిగేవి కాదు, ఎక్కడో రాజ్యాలు జయించడమే కాదు, కానీ మనము మన శరీరాలలో ఆత్మను పెద్ద యుద్ధమై జరుగుతుందన్న ప్రణాళిక ఈరోజు ప్రపంచ క్రైస్తవులకు తెలియదు. ఈరోజు సంఘాలు కూడా బలహీన పడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ రెండింటి మధ్య యుద్ధాలు ఏది గెలుస్తున్నాయో కూడా మనకి తెలియట్లా, ఏది ఓడిపోతుందో కూడా మనకి తెలియని అజ్ఞానంలో ఈరోజు మనం ఉన్నాం. అందుకే యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం అంటే మీలో యుద్ధములు అన్నాడు కదా, మీలో యుద్ధములు అన్నాడు. యుద్ధము అంటే ఎక్కడో ఇరాన్ అమెరికా మధ్య జరిగేది కాదు, ఎక్కడో రాజ్యాల మధ్య జరిగేది కాదు, ఎక్కడ అమెరికా లేదా ఆఫ్ఘనిస్తాన్ లేదా ఇజ్రాయిల్ ఇవే తెలుసుకుంటాం. యుద్ధాలు జరుగుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి, అక్కడ కొంతమంది చనిపోయారు అంట, భూకంపాలు వచ్చాయంట, రాజ్యాలు కూలిపోయినాయి అంట, రాకడ వస్తుంది అని చెబుతున్నాం కదా. అక్కడ ఏమన్నారో, రాజ్యాల మధ్య యుద్ధాలు అనలేదు, అక్కడ మీలో అన్నాడు. మీలో యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే, చదవండి, యుద్ధములను పోరాటం, యుద్ధాలు పోరాటాలు ఇవి మన పేపర్లో చదవటం, న్యూస్ ఛానల్లో చదవటం, కానీ మనలో జరుగుతున్నాయి అన్న సంగతి మనకి తెలియలేదు. ఇవి గ్రహించలేకపోతున్నాం. ఎందుచేత గ్రహించలేకపోతున్నాం అంటే, మనకి
మన శరీరాలు ఉన్నాయి, ఆత్మ ఉన్నాయి. ఒకసారి మీరు కల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. అప్పుడు మేము వివరిస్తాం. మనలో 2 భాగాలు ఉన్నాయి, ఆత్మ, శరీరం. ఇప్పుడు ఆత్మలో శరీరం గెలుస్తుందా, శరీరం ఆత్మను గెలుస్తుందా? అంటే దేని దగ్గర అయితే మందుగుండు సామాగ్రి, ఎలాగైతే ఒక రాజ్యం, ఒక అమెరికా టెక్నాలజీ ఉపయోగించి ఒక దేశాన్ని కొట్టాలి అంటే ఇక్కడ సదుపాయాలన్నీ సమకూర్చుకుంటారు. ఎక్కడెక్కడ అణుశక్తులు ఉన్నాయో, బాంబులు ఉన్నాయో, ఇవన్నీ కూడా శక్తివంతమైనవన్నీ కూడా యుద్ధం జరుగుతుంది అనే ప్రణాళికతో సిద్ధం చేసుకుంటారు. సిద్ధం చేసుకోకుండా వాళ్ళు యుద్ధానికి వెళ్ళరు. అలా సిద్ధం చేసుకోకపోతే పక్కనున్న దేశం దీని మీదకి వచ్చి ఏమైపోద్ది? ఓడిపోతుంది. ఎందుకు? వీళ్ళ అజ్ఞానం వల్ల లేదా అతి తెలివితేటల వల్ల. అంటే ఒక దేశం మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడే అంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు పరలోకం వెళ్ళాలంటే అసలు మన ఆత్మకేంటి, శరీరానికి ఏంటి, ఏ యుద్ధాలు జరుగుతున్నాయి అనేది మనం ఆలోచిస్తే ఇవి ఒకదానికి ఒకటి పడవటండి, వ్యతిరేకంగా ఉంటాయి. 5వ అధ్యాయం 17వ వచనం ఏమిటండి? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి, ఆత్మకు శరీరానికి ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకం. అంటే ఏదో రాష్ట్రాల మీద వ్యతిరేకం ఉంది, జిల్లాల మీద వ్యతిరేకం ఉంది, దేశాల మీద వ్యతిరేకత ఉంది, కానీ అసలు మన శరీరం మీద ఆత్మకు వ్యతిరేకం అంట. అంటే మనం ఏదైతే కావాలనుకుంటామో, ఏదైతే చేయాలనుకుంటామో దానికి వ్యతిరేకంగా క్రియేట్ చేస్తుంది శరీరం. కింద చదవండి. ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏదైతే చెయ్యాలని నిశ్చయించుకుంటారో దానిని చెయ్యనీయకుండా ఉండటమే శరీరం యొక్క తత్వం. అర్థమైంది? మీరు ఏదైతే చెయ్యాలనుకుంటారో దేవుని సంకల్పం ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఏదైతే చెయ్యాలనుకుంటారో దానిని చెయ్యకుండా నెరవేర్చటమే శరీరం యొక్క తత్వం. ఈ యుద్ధంలో మనం ఎప్పుడు గెలుస్తాం? ఈరోజు సంఘాలు బలహీనపడిపోవటానికి, విశ్వాసులు బలహీనపడిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే శరీర బలహీనతలు. అంటే శరీర బలహీనతలు ఈరోజు మనం జయించకపోవటం వల్ల మన ఆత్మీయ స్థితి లేదా మన భక్తిలో బలహీనత పడబడడానికి ప్రధానమైన కారణాలు. కాబట్టి ఈ శరీరాన్ని మనం జయించడానికి ఏం కావాలి మనకు? మరి ఏం అవసరం? యుద్ధం ప్రకటించాలి. ఒక విషపు సర్పం ఉందండి, అది మనకి వ్యతిరేకంగా ఉంటుంది. అది కాటేస్తే మనం ఏమైపోతాం? చనిపోతాము. కాటేస్తున్నప్పుడు అని చెప్పి విష సర్పాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మన చేతులు ఏముండాలి? మన చేతిలో యుద్ధాయుధం ఉండాలి కదా, ఒక కర్ర ఉండాలి కదా. ఒక కర్ర ఉందనుకోండి, మనం ఆ పాముని చంపడానికి అవకాశం ఉంటుంది. అదే మన చేతిలో ఏమి లేదనుకోండి, మనం ఏమైపోతాం? భయపడిపోతాం కదా. ఒక సర్పము ఏదైనా కనిపించింది అనుకోండి, మనం ఎప్పుడు భయపడతాం? అది కాటేస్తుందని మనం ఎప్పుడు భయపడతాం? మన చేతిలో ఏమీ లేకపోతే భయపడతాం. అదే మన చేతిలో ఒక కర్ర ఉందనుకోండి, ఆయుధం, అంటే అవసరమైతే మనం ఏం చేయొచ్చు? కొట్టొచ్చు లేదా చంపొచ్చు. కనుక ఎప్పుడు భయపడతాం అంటే మనం శరీరానికి ఎప్పుడు లోపడతాం అంటే, శరీరానికి ఎప్పుడు దాసులు అవుతాము అంటే మన దగ్గర ఆయుధం లేనప్పుడు భయపడతాం. ఆయుధం అంటే ఏంటి? వాక్యం అనే ఆయుధం మన దగ్గర లేనప్పుడు శరీరం అనే బలహీనతలో పడిపోయి ఈ లోకంలో కలిసిపోయే ప్రమాదం పరిశుద్ధుల కుటుంబాల్లో కూడా జరుగుతుంది. అందుకే మనం ఏది చెయ్యాలనుకుంటామో దానిని చెయ్యకుండా ఆపివేసే ప్రణాళిక ఈ శరీరం అనేది తీసుకుంటుంది. అందుకే మీరు రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి. రోమపత్రికలో మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందరు కానీ దేని చేత? ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల. మీ దగ్గర కర్ర ఉందనుకోండి, ఆ కర్ర చేత ఏం చంపాలి? పావును చంపాలి, అంతే కదా. మీ దగ్గర కర్ర లేనప్పుడు పావును ఎలా చంపుతావు?
కనుక నీ ఆత్మ చేత శరీర క్రియలను చంపివేయాలంటే అసలు ఆత్మతో ఇప్పుడు వాక్యం ఉండాలి కదా మన దగ్గర. పరిశుద్ధాత్మనే పొందుకున్నావు కదా బాప్తిస్మం ద్వారా. ఈ ఆత్మ చేత నువ్వు శరీర క్రియలని జయించాలి అంటే నీ దగ్గర ఆత్మ ఉండాలి, లేదా వాక్యం ఉండాలి. ఈ వాక్యమే నీ దగ్గర లేనప్పుడు, ఈ ఆత్మయే నీ దగ్గర లేనప్పుడు శరీర క్రియలే నిన్ను జయింపజేస్తాయి. నువ్వు ఓడిపోతూనే ఉంటావు, నువ్వు బలహీనపడిపోతూనే ఉంటావు. అందుకే ఈరోజు ఇదంతా కడవరి కాలం, కడవరి గడియ, రాకటి సమయాలు అంటారు ఇవన్నీ. యుద్ధాలు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి. అందుకే యేసుక్రీస్తు వారు అన్న మాట ఇప్పుడు మనకి గుర్తొస్తూ ఉంటుంది. ఏంటి? యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనడా అనే మాట మాట్లాడతారు లోకాసు 18:8. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించగలిగితే అసలు పరిశుద్ధులకే విశ్వాసం లేకుండా పోయింది. అంటే దేవుణ్ణి నమ్మరండి, దేవుణ్ణి ఎక్కువగా దేవుడి మీద ఇష్టం ఉండదు, దేవుడి మీద నమ్మకం ఉండదు. ఇప్పుడు శరీర సంబంధమైన వాటి మీద ఇప్పుడు నమ్ముకుంటూ పోతున్నాము, లేదా అవిశ్వాసంలో వెళ్తున్నాము, కానీ మనకి బలహీన పడిపోతున్నాం అనేది మనకి తెలుస్తుంది. ఈ కార్యక్రమాల వల్ల, ఈ క్రియల వల్ల మనం శరీరానుసారంగా శరీరాన్ని మనం జయింపజేస్తున్నాం, ఆత్మనేమో మనం సన్నగిల్ల బేపు చేస్తున్నాం. అంటే ఆత్మ నలిగిపోతుంది. ఈ రెండింటి మధ్య ఒక మనిషిలో యుద్ధాలు అనేవి, పోరాటాలు అనేవి జరుగుతున్నాయి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, వాక్యము అనేది లేకపోతే, అంటే వాక్యం అనేది నీ మనసులో లేకపోతే, నీ హృదయంలో లేకపోతే శరీరానికి నువ్వు లోపడతావు. అందులో 100% రాసుకోవచ్చు. వాక్యం అనేది నీ హృదయంలో లేకపోయినా, అంటే నీ మనసులో లేకపోయినా, దేవుని యొక్క భయం నీలో లేకపోయినా, లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి వెంటనే నువ్వు లొంగిపోతావు. అందులో అనుమానం ఏమి లేదు. అందుకే శరీర క్రియలు ఏముంటాయి? మరణం ఉన్నదే. శరీరానుసారంగా ప్రవర్తించినారు, శరీరానుసారులు. ఏంటి? 8వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చూడండి. అదే రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు 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 మనసంతా ఎక్కడ ఉంది? మనసంతనువే సినిమాలు ఉన్నాయి. మనసంతనువే భార్య దగ్గరకు వచ్చి భర్త అంటాడు, మనసంతా నువ్వే అంటాడు. అదే భార్య ఎవరిది? భర్త దగ్గరకు వచ్చి మనసంతా నువ్వే అంటాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనసులో అంతా ఏమున్నాయి? శరీర సంబంధమైనవి. అందుకే శరీరానుసారులు ఏంటి? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు. ఆయన వీటిని సిలువేసాం కదా మనం, వీటిని పాతి పెట్టాం కదా మనం, వీటిని సిలువ వేసాము, పాతి పెట్టాము. మళ్ళీ ఎలా తోడుకుంటాం చెప్పండి? ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, చనిపోయిన తర్వాత పాతి పెడతాం. పాతి పెట్టినాక ఫోరెన్సిక్ ల్యాబ్లోనికి ఏదైనా టెస్టులు కావాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. అది తవ్వడానికి, డెడ్ బాడీని, శరీరాన్ని తవ్వడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఎవరు పడితే వాళ్ళ సొంత బంధువులైనా ఎవరైనా సమాజ్ చేస్తే వాళ్ళు తవ్వడానికి వీళ్ళు లేదు. ఇప్పుడు మన శరీర సంబంధమైన మనసులో ఉన్న వాళ్ళు ఇవన్నిటిని కూడా పాతి పెట్టేసాం, మనం చంపివేసే మనం క్రీస్తులోనికి వచ్చి బాప్తిసం తీసుకున్నాం. మళ్ళా ఆ మనస్సు దాంట్లో ఉందనుకోండి, ఏంటి? శరీరానుసారులు శరీర విషయమైన మనస్సు ఉంటుడు అంటున్నాడు. అంటే ఇంకా వీళ్ళు శరీరాన్ని చంపివేయలేదా? శరీర ఆశలను ఇంకా చంపివేయలేదా? మరి సిలువలో జరిగింది ఏంటి? అసలు బాప్తిసంలో జరిగింది ఏంటి అంటే అదంతా నువ్వు చెప్పాలంటే తూతూ మంత్రంగానే జరిగాయి. అగట్బందీగా నువ్వేం ప్లాన్ చేసుకోలేదు. మళ్ళా నేను మాయపుచ్చే ప్రయత్నం అపవాది చేసేసింది. దేవుని మీద విశ్వాసం ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు, దేవుని కార్యక్రమం అంటే భయం ఉండదు. మన శరీర సంబంధమైనవి ఏమంటారు? డ్యూటీలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు. ఏమండి? ఇవన్నీ కూడా ఏంటి? శరీరం మన పిల్లల వల్ల కావచ్చు, వీటన్నిటిని కూడా శరీర సంబంధమే కదా, లోక సంబంధమైన కదా ఇవి ఏవైనా. కానీ వీటి మీద ఎలా మనసు ఉంచుకుంటారు? వీటి మీద మనసు ఉంచు. దేవుడు ఏమన్నాడు? బైబిల్ ఏమన్నా? పై వాటి మీదే
ఇంకా శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుందురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుందురు. ఆత్మానుసారులు ఆత్మ విషయమైన మనస్సునుందురు. ఏంటి ఆత్మానుసారులు ఆత్మ విషయమైన మనసు ఏంటి? దేవుడు ఏంటి? దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఆ దేవుడి పని ఈ భూమి మీద ఎలా చేయాలి? ఆయన సిద్ధాంతానుసారంగా ఎలా బ్రతకాలి? సహవాసంలో ఏం చేయాలి? సహవాసంలో ఏం జరుగుతుంది? కాబట్టి ఆత్మానుసారంగా ఆలోచించేవాళ్ళు, నేను పరలోకం వెళ్ళాలి, నేను ఏమైనా బలహీన పడుతున్నానా, వాక్యాన్ని ఎక్కడైనా తప్పుగా చెబుతున్నానా, లేదా తప్పుగా ప్రవర్తిస్తున్నానా, ఆ వాక్యం నాలో పనిచేస్తుందా లేదా, ఆ వాక్యం నా హృదయంలో ఉందా లేదా, ఇది వాక్యానుసారం, ఇలా ఆలోచించేవాళ్ళు ఎవరు ఈరోజు లేరు. అసలు నా ప్రవర్తన ఎలా ఉంది, నా నడవడిక ఎలా ఉంది, నడిపింపు అంటారు. అది దాన్ని ఏమంటారండి? నడిపింపు. దేని చేత నడిపింపు? శరీరానుసారంగా నడిపిస్తున్నావా, ఆత్మానుసారంగా నడిపించుకుంటున్నావా? అది నడిపింపు అంటారు. చూడండి, మీరు 8వ అధ్యాయం 13వ వచనంలో మళ్ళీ వద్దాం. ఇక్కడ 5:13 వచనంలో, మీరు శరీరానుసారంగా ప్రవర్తించడంలో సావలసిన వారు ఇద్దరు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. అప్పుడు జీవిస్తారు. వీటిని ఎప్పుడైతే చంపేస్తామో అప్పుడు మనం బ్రతుకుతాం. వీటిని ఎప్పుడైతే చంపేస్తామో అప్పుడు మనం బ్రతుకుతాం. మన ఇంట్లో పాము వచ్చింది అనుకోండి, నిద్ర పడుతుందండి, కుటుంబం అంతా ఉంటుంది. పాము రావడం ఎవరో మీ కుటుంబంలో ఎవరో చూశారు, లేదా భార్య చూసింది, భర్త వచ్చినాక చెప్పింది, ఏమంటే ఇంట్లో పాము వెళ్ళింది అని. అసలు పాము వెళ్తే వెళ్ళిపోయింది కానీ మనం పట్టుకుందాం, అదే పోతుంటారా? ఆ పావును పట్టుకొని లేదంటే అవి పీకి ఆ పావును కొట్టేదాకా మనకి నిద్ర పట్టదు. పిల్లలు ఉన్నారు లేదా మనం పడుకోవాలి, ఏ టైంలో అసలు ఆటేస్తారన్న భయం అనుకుంటుంది. కనుక ఆ పావును పెట్టుకొని వర్షాత్మని పెట్టుకొని మనం ఇంట్లో నిద్రపోలేము. అలాగే ఈ పాపాన్ని పెట్టుకొని మనం, ఈ శరీర ఆశలను పెట్టుకొని మనం నిద్రపోలేము. ఎందుకు? వాటిని చంపేయాలి. కానీ వీటిని చంపేయకుండా, వీటిని పట్టించుకోకుండా మనలోనే ఉంచుకొని మనం జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అందుకే అంటున్నాడు, వాటిని ఏం చేయాలి? వాటిని 13 ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎలా మీరు జీవించేద్దరు, దేవుని ఆత్మచేత అంటే పరిశుద్ధాత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు అన్నాడు. అంటే దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మలుగా నీలో ఉంది. ఈ ఆత్మ చేత నువ్వేం చేయాలి? నువ్వు బలవంతుడు కావాలి. ఈ బలాన్ని తీసుకొని నీ శరీర క్రియలు ఏవైతే ఉన్నాయో ఈ వాక్యం ద్వారా, ఈ ఖడ్గం అనే వాక్యం ద్వారా వాటిని చంపివేయాలి, నశింపజేయాలి. అవి నిన్ను ఏలకుండా నువ్వే వాటిని అరికట్టాలి. ఇప్పుడు మనల్ని శరీర సంబంధమైన వాటిని ఆత్మను కూడా నలిగింపజేస్తే, ఏమంటే ఆత్మ సంబంధమైన వాటిని కూడా శరీరంకి జయింపజేసే స్థితికి మనం వచ్చాం. మన పరిస్థితులు పంపించాయి. కనుక వీటిని మనం ఆలోచించుకొని ఏది వాక్యానుసారమో, ఏది శరీర క్రియలు, ఆత్మచేత వేటిని జయించాలి. మనం జయించిన వాటిని మళ్ళీ తిరిగి మనం తెచ్చుకున్నామా, మళ్ళీ మనం కోరుకొని మన దగ్గరకు వచ్చి మనల్ని ఏం చేస్తున్నాయి, వాటిని నలగబడుతున్నాయి ఆత్మని అనేది మనం ఆలోచించుకోవాలి. 8వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు 6 ఆత్మానుసారులు ఆత్మేశ్వరుల మనస్సునంతురు, శరీరానుసారమైన మనస్సు మరణం. మనం మరణంలో నుంచి దాటాం కదా. మరణంలో నుంచి దాటాం అంటే పాపముల చేత, అపరాధముల చేత మనం చనిపోయాం, మరణించాం. క్రీస్తు అనే రక్తం ద్వారా, బాప్తిస్మం ద్వారా సంఘంలోనికి వచ్చాం. సంఘంలోనికి వచ్చిన తర్వాత ఇంక మరణం ఎక్కడ? మనకి మరణం లేదు కదా. మరణాన్ని జయించిన వాళ్ళే మనం. కానీ మళ్ళీ మరణంలోనికి వెళ్తారు ఎవరైనా? మళ్ళీ మరణంలోనికి కానీ, లోకంలోనికి కానీ, శరీర సంబంధమైన మనసుల్లోనికి కానీ వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినట్లయితే ఒక్క తన వాంతికి చెందినట్లు మన ఆలోచనలు, మన స్థితులు మనలో మారిపోయాయి అని అర్థం. ఇప్పుడు ఆత్మానుసారులు ఏంటి? అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైన. 6 చదువుతున్నానండి. 6 ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. అనగా శరీరసారమైన మనసు దేవునికి విరోధమైనది అని అంటుంది. దేవునికి ఎవరికి విరోధి అనేది?
ఎవరికి విరోధి చెప్పాలి? శరీరానుసారమైన మనసు ఎవరికి విరోధి? దేవునికి. ఇప్పుడు శరీరానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ శరీరానుసారంగా నువ్వు మనసులో పెట్టుకొని ఒకవేళ నువ్వు దేవునికి ప్రార్థన చేసావు అనుకోండి, ఎవరో చేస్తున్నావు? దేవుడు మనకు విరోధి కదా. మనకు శరీరానుసారంగా నేను నా నడవడికలో నడుచుకుంటున్నాం. శరీరమే నన్ను జయింపు చేస్తుంది, శరీరానుసారంగా జీవిస్తున్నాం. ఇప్పుడు నాకు అవసరం వచ్చిందండి దేవుడితో అన్నాను. నేను శరీరానుసారంగా నడిచే వాళ్ళతో అన్నాను. శరీరానుసారంగా నడుస్తున్నాం, నాకు దేవుడితో అవసరం పడింది. దేవుడు అంటే ఇప్పుడు ఎవరు? విరోధి ఎక్కడైనా మాట వింటాడా? విరోధి ఎక్కడైనా మనం మాట వింటాడా? మన అవసరాలను తీరుస్తాడా? చెప్పండి. శరీరానుసారంగా మనం జీవిస్తూ మన ప్రార్థన, మన భక్తి దేవునికి ఇష్టమైనది కాదు. ఇది ఎప్పుడైతే మనం చంపివేస్తామో, ఇది ఎప్పుడైతే మనం అణిచివేస్తామో, అప్పుడు నువ్వు చెప్పు, దేవుడు వింటాడు. అప్పుడు నువ్వు మాట్లాడు, దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ఇది ఇదే, అది అంటే నీ దగ్గర నా దగ్గర నడుస్తుంది కదా, దేవుని దగ్గర నడవదు. మన ఆత్మీయతను కోల్పోతాం, బలహీనమైపోతాం, భక్తిలో బలహీనమైపోతాం. ఈరోజు 100% కుటుంబాలు లేదా సంఘాలు బలహీనపడిపోవడానికి ప్రధానమైన కారణం శరీర అవసరాలను తీర్చుకోవడానికి, శరీర ఆశల మీద మనస్సు ఉంచుకోవడానికి మాత్రమే ఈరోజు పనిచేస్తున్నాయి. అందుకే విశ్వాసులైన దేవుడు ఈ లోకానికి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేది విశ్వాసాన్ని కనుగొనాలంటే ఇరుకు ద్వారం. అది ఎక్కడో ఉన్నది, మన దగ్గర కనుక్కోకండి. ముందు మన దగ్గరికే వస్తుంది, ముందు మనల్నే టార్గెట్ చేస్తుంది. లోకం దృష్టిలో లోకము తీసేసేయండి. అందుకే ఆత్మ జయించాలి అంటే, ఆత్మ అంటే ఏంటంటే వాక్యం కదా. వాక్యాన్ని హృదయం, ఇప్పుడు అమెరికా టెక్నాలజీ ఉపయోగించి ఎంతో సంపద సంపాదించి ఏ రాజ్యం మీద నా మీదకి వస్తారా అని చెప్పి ఏమని చేస్తారు? డంప్ చేస్తారు. డంప్ అంటే ఇది ఈ రాజ్యం వచ్చిందనుకో, ఆ రాజ్యంలో ఉన్న సంపద ఏంటి, ఆ రాజ్యంలో ఉన్న మెయిన్ టార్గెట్ ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తారు. ముందు డంప్ చేసుకుంటారు. ఇది అమెరికా. ఇప్పుడు ఇరాన్ వచ్చిందనుకో, ఇరాన్ యొక్క బలం ఏంటి, బలహీనత ఏంటో ట్రాక్ చేస్తారు. వీడి దగ్గర లేదనుకో ఆయుధం, ఆ యుద్ధానికి రాజీ పడిపోతాడు. రాజీ పడ్డా ఏమంటే తర్వాత చూసుకున్నాం. ఇప్పుడు మనం వెళ్ళినా వాళ్ళతో మనం ఫైట్ చేయలేము, తర్వాత చూసుకున్నాం. ఇప్పుడు మనం పోయే పరిస్థితులు లేదు, ఆగమంటుంది. అన్నీ వచ్చిందనుకో వాడికి అంత ధైర్యం అంటే ఏంటి, వస్తే రండి అంటాడు. పంపేమంటాడు, వస్తే రండి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. నీ ఆత్మ అనేది వాక్యంలో స్థిరపడకపోతే, వాక్యంలో నువ్వు సంపాదించకపోతే, ఆ జ్ఞానం నీలో లేకపోతే శరీరానికి నువ్వు రాజీ పడతావు, లొంగిపోతావు, లోనవుతావు, గురవుతావు, పతనం అయిపోతావు. అందుకే ప్రతిరోజు వాక్యాన్ని నేర్చుకోవాలి, ప్రతిరోజు వాక్యాన్ని ప్రకటించాలి, ప్రతిరోజు వాక్యంలో మీరు ఉండాలి. వాక్యంలో ఉండాలంటే సంచి ఏదో బండి తీసుకొని ఊరూరో తిరగమని కాదు. నువ్వు ఆత్మను రక్షించిన తర్వాత నిన్ను నువ్వు రక్షించుకోవాలి. ఆత్మను రక్షించేది తర్వాత, ఊరెళ్ళేది తర్వాత, వాక్యం చెప్పేది తర్వాత. అసలు నా పరిస్థితి ఏంటి, నేను ఏది జయించాను అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. నేను శరీర ఆశనే జయించలేకపోయాను, ఇంకేం జయించగలను? నేను శరీరాన్ని ఈడ్చుకొని పోవాలి. కనుక శరీర వాటి మీద ఎక్కువ మనస్సు మనకి పోవాలి అంటే, ఆత్మ సంబంధమైన వాక్యం మనలోనికి రావాలి అంటే ప్రతిరోజు ఎవరండి ప్రతిరోజు వాక్యం వినేది ఎవరు? ప్రతిరోజు వాక్యం వినేది ఎవరు? ఈరోజు నేను వాక్యం వినలేకపోతే నాకేదో మనసు అంతా బాగోలేదన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? ఒక గంట వాక్యం వినొచ్చా? కొన్ని కుటుంబ ప్రార్థన జరగకపోయింది. ఎవరి దగ్గర వాక్యం వింటున్నారా? ఏదన్నా మంచి అంశాన్ని తీసుకొని రాసుకోవటం, చదువుకోవటం, వినటం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు కదా. స్త్రీలు ఎలా అంటారు? బలహీనులే. నేను 3వ అధ్యాయం చూడండి, తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం ముగిస్తాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ
క్షమించండి, రెండవ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచ్చినారు. పాపభరితులై నానా విధములైన, ఒక విధం కాదు బాబోయ్, ఒక విధం కాదు, ఎన్ని విధాలు? నానా విధాలు అంటే అనేకమైన విధాలుగా. పాపభరితులై నానా విధములైన ఆశలు కాదు ఇవి. ఏంటవి? దురాశ గర్భం కలిగి ఏం కంటది? పాపాన్ని కంటది, అంటే మరణాన్ని కంటది. ఈ దురాశలు ఎక్కువ ఉండకూడదు. నానా విధములైన దురాశ వలన నడిపింపబడి అంటే వాటి ప్రకారంగా మనం జీవించబడి ఎల్లప్పుడూ, అంటే రోజా ప్రతి ఆదివారం వాక్యం వింటున్నా. ఎల్లప్పుడూ అంటే ఏంటి? ఎల్లప్పుడూ అంటే ప్రతి ఆదివారం నేర్చుకొనుచున్నను సత్య విషయమైన. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటండి? వాక్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేకి. అంటే ప్రతి ఆదివారం వింటున్నా దాన్ని గ్రహించలేక దురాశల్లో పడిపోయి సత్య విషయమైన వాక్య విషయమైన అనుభవ జ్ఞానంలోనికి ఎప్పుడు వెళ్ళిపోతావు? అంటే వినటం వల్ల ఏమొస్తుంది? స్వార్థం. విని గ్రహించుకొని వాటి ప్రకారంగా జీవించావు అనుకోండి, అప్పుడే పరలోకం వచ్చేది. వినితే నువ్వు మోసపోతావు అన్నాడు యాకోబు పత్రికలో. వినటం కాదు, విని వాటి ప్రకారంగా నువ్వు జీవించాలి. ఏమంటున్నాడు ఇక్కడ? ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీలు అన్నాడు. చూడండి, అంటే మనం ఎక్కువ పురుషులు తక్కువ కదండి, స్త్రీలు ఎక్కువ వాక్యం ఉంటారు. అనేక సంఘాల్లో కూడా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళు అనుభవపూర్వకంగా వాళ్ళు వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడరు, అని తెలుసుకోవడానికి, బలహీనతలు తెలుసుకోవడానికి. కనుక శరీర సంబంధమైన మనస్సుమైన మనం ఆశ పెట్టుకోకుండా వాటిని నెరవేర్చుకున్న వాటిని జయించే శక్తిగా ఉండాలి. అంటే నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని నువ్వు పఠించాలి, ధ్యానించాలి, సాధన చేయాలి. నీ భక్తి జీవితాన్ని నువ్వు పరిశోధించుకోవాలి. ఎవరి విశ్వాసాన్ని వాళ్ళే పరీక్షించుకోమన్నాడు. ఏమంటే నేను బాగుంటున్నాను కానీ అతను బాగుంటలేదు, అతని గురించి నువ్వు పరిశీలించుకొని బైబిల్ ఎక్కడ చెప్పాలా. అందుకే మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకోండి అన్నాడు. ఇతరులను పరీక్షించుకోవడం కాదు, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన భక్తి జీవితాన్ని మనం నెమరు వేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబాన్ని మనం ఎలా పట్టుకోవాలి, వాక్యంలో ఎలా స్థిరపడాలి, ఏ వాక్యం వినాలి, శరీర ఆశలను ఎలా తొక్కి పెట్టాలి, వాటిని ఎలా అణగదొక్కాలి, వీటిని మనం ప్లాన్ చేసుకుంటుంటే మనం ఉన్నతంగా బ్రతకవచ్చు, అనేకులకు మాదిరికరంగా జీవించవచ్చు, మన కుటుంబాన్ని మనం రక్షించుకోవచ్చు. మన కుటుంబాన్ని కాదు, మన ఆత్మను కూడా మనం రక్షించుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు? మనం పరలోకానికి వెళ్ళటానికే కదా. పరలోకానికి వెళ్ళటానికే వీటన్నిటిని కూడా సమాధి చేసి క్రీస్తులో తిరిగి మనం పునరుద్ధానం అయ్యాం. మళ్ళా వాటిని వెతుక్కుంటూ వెళ్తే మనంత అజ్ఞానులు ఇంకెవరు ఉంటారు. మనకి ఎక్కువ దెబ్బలు పడతాయి. మీకు అర్థమైందా? లోకంలో ఉన్న మరి అదృష్టవంతులు ఎవరు చెప్పారు? అదృష్టవంతులు ఎవరు? ఇప్పుడు మనం యుద్ధంలోనే ఉన్నాం. మనం ఇప్పుడు మనం యుద్ధంలో ఉన్నాం, శరీరానికి ఆత్మకు మనం యుద్ధంలో ఉన్నాం. యుద్ధంలో పోరాడి మనం జయం పొందాం అనుకోండి, మన పరలోకంలో మన స్టేటస్ వేరు. సిలువలో తగ్గున్నాడు, అప్పటి వరకు దొంగతనం చేస్తున్నాడు, హ్యాపీగా బ్రతికాడు, వాడు పని వాడు చేస్తున్నాడు. అయ్యా నన్ను మన్నించు, తప్పైపోయింది, వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. వాడికి యుద్ధాలేమీ లేవు, కానీ అదృష్టవంతుడు. కానీ మనకి యుద్ధాలు ఉన్నాయి. కానీ యుద్ధాలు జయించిన వాడు వీరుడా? యుద్ధం లేకుండా పరలోకాన్ని పట్టుకున్నాడు వీరుడా? మనం వీరులు అవుతాం, మనం పోరాడి గెలిచిన వాళ్ళు అవుతాం. ఆ పోరాటం సత్యమని ఉన్నవాళ్ళం మనం. ఆ పోరాటాన్ని జయించడానికి ఆయుధాలు ఏమో వెతకండి. ఇక్కడ బలహీనంగా ఉన్నాను, నేను గెలవాలి అంటే ఆ ఆయుధాలు ఏమో ఉండండి. 66 పుస్తకాల్లో ఉన్నాయి ఆ ఆయుధాలు. ఒక్కొక్కటి పట్టుకోండి. ఇది నా బలహీనత, దీన్ని నేను క్యాచ్ చేసుకొని ఈ కుటుంబం, బైబిల్లో ఏ కుటుంబం ఉంది, ఈ కుటుంబం ఎలా పట్టించుకుంది, ఆ శోధనలో ఉన్నప్పుడు ఎలా జయించారు ఆ కుటుంబం అంతా రాజ్యం అంతా పిల్లలు చంపించేటప్పుడు మిరియాము, యోసేపు, మోషేని, అహరోన్ని ఎలా కాపాడుకున్నారు, వాళ్ళ సేవకులకి ఎలా చేశారు, వాళ్ళకి లేవా శోధనలు
వాళ్ళకి ఏవో బాధలు, వాళ్ళకు ఉన్నా కానీ ముగ్గురిని అలా సేవకులు చేశారు. వాళ్ళు శరీర కోరికలోకి వెళ్ళదే. హెబ్రీ పత్రిక 11:24 వెళ్తే మోషే పెద్దవాడు అయినప్పుడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు యేసుపైన ఎంత గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? పెంచిన తీరు. అతను లోకాశులకి ఎక్కడ లోబడినట్లు ఎక్కడ లేదు. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. చూసి ముగిస్తాను, చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేను. ఏవేవి లాభకరం ఆయనకి భూమి మీద? ఆయన ఒక ఎంప్లాయ్ అయినా, ఆయన ఒక ధనికుడే. ఏవేవైతే అతనికి లాభకరమైనవి ఉన్నాయో వాటిని ఎవరి నిమిత్తం? క్రీస్తు నిమిత్తం. నాకున్నాయండి పొలాలు, నాకున్నాయండి ఇల్లులు, నాకున్నాయండి ఆస్తులు. ఈ ఆస్తి అంతా, ఈ ఇల్లంతా, ఈ పొలాలంతా ఎవరి నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాడు చెప్పండి? క్రీస్తు నిమిత్తము వాటిని ఏం చేసుకున్నాడు? నష్టముగా ఎంచుకున్నాడు. నష్టం వచ్చినా పర్లేదు, నాకు క్రీస్తు కావాలి. నాకు లాభం లేకపోయినా పర్వాలేదు, నాకు క్రీస్తే నాకు లాభం. క్రీస్తు నిమిత్తం నేను ఏదైనా చేయాలి. నష్టపోవాలన్నా, కష్టపడాలన్నా, పోరాటం చేయాలన్నా, యుద్ధం చేయాలన్నా, ఒక ఆత్మను రక్షించాలన్నా క్రీస్తు నిమిత్తం ఎంతైనా గొప్పదే. నష్టమైనా వచ్చినా పర్వాలేదు, నేనైతే పరలోకాన్ని పొందుకోవాలి. ఇంకేమంటున్నాడు? క్రీస్తు నిమిత్తం నష్టం ఎంచుకుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం అన్నటువంటి ఇక్కడ అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుని. ఎవరండి ఇప్పుడు? శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నష్టంగా ఎంచుకునే దేవుడు. ఏది శ్రేష్టమైన జ్ఞానం? ఏ జ్ఞానం కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ జ్ఞానం కొరకైతే నువ్వు తపస్సు పడుతున్నావో, ఏ జ్ఞానం కొరకైతే నువ్వు కావాలనుకుంటున్నావో, అదే 66 పుస్తకాలతో నీ దగ్గర ఉన్నప్పుడు దీని కొరకు నువ్వు దేనిని నష్టపరుచుకున్నావు క్రీస్తులో? చెప్పండి. ఈ శ్రేష్టమైన జ్ఞానం నాకు కావాలని లోకంలో దేని వదిలిపెట్టచ్చు? చెప్పండి. ఒకటి చెప్పండి. నష్టంగా మీరు ఏది ఎంచుకున్నారు? ప్రణాళికలు లేవు మనకి. భక్తి పరులానే ఉంటాం, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళం కాదు మనం. ఏది నష్టంగా ఎంచుకున్నావు చెప్పు? ఒకటి, క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను. మనం నష్టపోకూడదు, కానీ క్రీస్తు నష్టపోయినా పర్వాలేదు, క్రీస్తు విషయమై జ్ఞానం నష్టపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు మనం భక్తిహీనులుగా మనం కొనసాగిపోతాం. శరీరాన్ని మనం జయింపజేస్తున్నాం అన్న సంగతి మనం తెలియకనే మనకు అపవాది ఏం చేస్తుందంటే మన కళను వృద్ధితనంగా చేస్తుంది, మభ్య పెడుతుంది. అప్పటికప్పటికే ఏదో తూతు మంత్రంగా మన భక్తిని కొనసాగిస్తుంది. ఇది దేవునికి విరోధమైన భక్తి. మన ప్రార్థనలో దేవుడు వినేవాడు కాదు. అంటే శరీర సంబంధమైన కోరికలు కానీ, ఆశలు కానీ, శరీర సంబంధమైన మనసు అనేది ఈ భూమి మీద ఉండకూడదు. మన మనసు ఎప్పుడు కూడా పరలోకంలో నా తండ్రి ఏం చేస్తున్నాడు, పరలోకంలో నా ఇల్లు ఎలా కడుతున్నాడు, పరలోకం ఎప్పుడు వెళ్ళాలి, అప్పుడు వెళ్ళిన పూర్వీకులు ఎలా ఉన్నారు ఏంటి, వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఈ భూమి మీద 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉండడానికే మేము ఇల్లు ఇలా కట్టుకుంటే అక్కడ నా తండ్రి యుగయుగాలు ఉండటానికి ఆ ఇల్లు ఎలా కట్టుంటాడు? అలా కట్టుండాలంటే ఈ వాక్యం ఏం చెప్తుంది? చెప్పే ఉంటాడు కదా పైన ఏమున్నాయో. కనుక అవి నేను సంపాదించుకోవాలి, వాటి కొరకు నేను జీవించాలి, వాటి కొరకు ఏ త్యాగమైనా చేయాలి, వాటి కొరకు ఈ భూమి మీద నష్టాన్ని ఎంచుకోమంటాడు. ఈ భూమి శాశ్వతమైనది కాదు, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేది కదా, అక్కడే కదా శాశ్వతంగా ఉండేది. అక్కడ నా తండ్రి కొరకు ఈ భూమి మీద ఏం చేయాలి, ఆయన బాధ ఏంటి, ఆయన ఆకలి ఏంటి, ఆయన సంతోషం ఎప్పుడు పడతాడు, కనీసం నేనైనా కొద్ది మాటలు చెప్పి సంతోషపడాలి, లేదా ఒక ఆత్మను రక్షించాలి, లేదా నా నిమిత్తమైన సంతోషం ఉంటాడేమో, యథార్థంగా ఉండాలి, నా ఆత్మ చేత ఈ శరీర క్రియలన్నీ చంపివేయాలన్న ఆలోచన మనకి ఎప్పుడు ఉంటుంది? ఆత్మ మనల్ని నడిపించేటప్పుడే ఉంటుంది.
దేవుని వాక్యం మనం నడిపించేటప్పుడే ఆ ఆలోచన వస్తాయి. మిగతా టైంలో రావు. శరీరానికి మనం లోనైపోతాం. శరీరానికి మీరు లోనైపోవటానికి కాదు మనం బాప్తిసం తీసుకునే సంఘంలోకి వచ్చిన కనుక మనకి ఇంద్రియ నిగ్రహం గలగా ఆత్మ ఉంది. దేనినైనా జయించగలిగిన ఆత్మ. కానీ దాన్ని నువ్వు పొదులు పెట్టట్లా, దాన్ని నువ్వు ఉపయోగించుకోవట్లా. దేవుడిచ్చిన అవకాశాలన్నీ మనం సద్వినియోగం చేసుకోవడంలో కారణం ఏంటంటే బలహీనమైపోవడం, క్రీస్తు తీసుకుని ప్రాధాన్యత ఇవ్వకపోవటం, మన సొంత కార్యక్రమంలో మనం నిమగ్నమై ఉండటం ప్రధానమైనవి. సంఘంలో బలహీనపడిపోవటం. ఈ మన సంఘమే కాదు, ప్రతి సంఘం ఈరోజు బలహీనపడిపోవడం ప్రధాన కారణాలు ఏంటంటే శరీర సంబంధమైన మనసు మనలో ఉండడం వల్ల మన పరిశుద్ధ కుటుంబాలు కూడా బలహీనమైపోతాయి, సంఘాలు కూడా బలహీనమైపోతాయి, ఆత్మీయంగా కూడా మనం బలహీనపడిపోతామని. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని దేవుని ఉన్నతమైన భావాలు కలిగి జీవించడానికి తప్పు చూపిస్తారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రకటన జ్ఞాపకం చేసుకోండి. ఎల్లుండి మీరందరూ చక్కగా మురిపొడి గ్రామంలో జరగబోయే సీనియర్ గారు దైవ సేవకులు దూర ప్రాంతం నుంచి వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా సకాలంలో వచ్చి దేవుని పనిలో మన ఛాయాశక్తులు అక్కడ ప్రయత్నిస్తాం. అంటే ఇక్కడే సౌండ్ సిస్టమ్ మొత్తం ఇక్కడ నుంచే తీసుకెళ్ళాలి కనుక ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని మళ్ళీ నేను గ్రూప్లో పెడతాను. మధ్యాహ్నం నుంచి ఏ పని పెట్టుకోకండి, ముఖ్యంగా పురుషులు కనుక ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఏమైనా ప్రకటనలు ఉన్నాయా? ఎవరు రాజేష్ రాలేదమ్మా, మాట్లాడతారు ఏమన్నా?